ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారిచే రచించబడిన ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. మనము అక్షర పరబ్రహ్మ యోగము అనే అధ్యాయం చదువుకుంటా ఉన్నాం. అందులో పోయిన వారం మనం 20వ శ్లోకం నుండి 24వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఆ శ్లోకాల యొక్క భావం ఏంటో ఒకసారి చూద్దాము. నాశనము లేని మార్పు చెందని ప్రకృతి కంటే వేరైన శ్రేష్టమైన జగతి నాశనమైనను తాను నాశనము కాని అన్యమగు స్థితి ఒకటి కనిపించక ఉన్నది. అంటే ఈ ప్రకృతి అంతా నాశనమైనా కూడా నాశనం కాకుండా ఉండేటువంటి వేరొకటి ఉన్నది అని చెప్తా ఉన్నాడు. దానినే పరమగతి అన్నారు, మోక్షం అని కూడా అన్నారు. ఒక్కసారి అది పొందినట్లయితే ఇక మళ్ళా జన్మలు అనేవి ఉండవు. దానినే నాదగు నియమస్థానమని పరంధామమని కూడా చెప్పవచ్చును అని అంటున్నారు ఇక్కడ. ఇంకా సర్వజీవరాశులు ఎవని లోపల ఉన్నవో ఈ జగత్తంతయు ఎవనిచే వ్యాపించి ఉన్నదో అట్టి పురుషుని అనన్యమైన భక్తిచే పొందవచ్చును. ఏదైతే ఈ ప్రకృతి నాశనం కాకుండా మిగిలి ఉంటుందో అది ఏ పరమాత్మ అని, నియమస్థానమని, మోక్షమని అన్నాం కదా. ఆయన్నే పురుషునిగా చెప్పుకుంటే అట్టి పురుషుణ్ణి అనన్యమైనటువంటి భక్తితోటి పొందవచ్చును అన్నారు. ఇంకా ఆ తర్వాత ఏ కాలంలో మరణిస్తే తిరిగి పుట్టరో, ఏ కాలంలో మరణిస్తే మోక్షం పొందుతారో వారు శరీరమును వదిలిపోవు ఆ కాలమును గురించి భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్తా అన్నాడు. అయితే ఇది ఎవరి గురించి చెప్పింది అంటే యోగుల గురించి. యోగుల విషయంలో మాత్రమే ఆ విధంగా మనం లెక్కించుకోవాలి. సామాన్యుల విషయంలో మాత్రం కాదు. సామాన్యులు యోగమే చేయరు, దైవం వైపు ధ్యాసే ఉండదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు మరణిస్తే తప్పకుండా పునర్జన్మం అనేది ఉంది. కానీ యోగి మరణిస్తే ఆ మరణ సమయమును బట్టి అతడు ఏ ప్రాంతంలో ఉండి మరణిస్తున్నాడో ఆ ప్రాంతం మీద సూర్యరశ్మి ఉండాలి, మేఘాల నీడ ఉండొద్దు, పగలై ఉండాలి, శుక్లపక్షం అయి ఉండాలి, ఉత్తరాయణం అయి ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు సూర్య తేజస్సు కలిగి పగలు శుక్లపక్షం ఉత్తరాయణం చేకూరిన కాలంలో చనిపోతే ఏమవుతుందంటే యోగి తిరిగి పుట్టకుండా మోక్షం పొంది పరమాత్మలో ఐక్యమైపోయి పరమాత్మగా మారిపోతాడు. దీనికి సంబంధించి మనము ఉత్తరాయణము, దక్షిణాయనము, తర్వాత కర్మచక్రము, కాలచక్రము అవి ఏ విధంగా తిరుగుతున్నది, వాటి ద్వారా శుక్లపక్షం, కృష్ణపక్షము, పక్షములు ఏర్పడ్డము, ఆయనములు ఏర్పడ్డము, ఇంకా సంవత్సరాలు కూడా జరుగుతూ పోతూ ఉండటము, ఈ కాలచక్రములో ఉన్నటువంటి గ్రహాలు తిరుగుతూ ఉన్నప్పుడు కాలచక్రము 12 భాగాలు ఉంటుందని, కర్మచక్రం 12 భాగాలు ఉంటుందని కూడా తెలుసుకున్నాము. ఒక్కొక్క భాగాన్ని దాటడానికి, సూర్యుడు ఒక్కో భాగాన్ని దాటడానికి, కర్మచక్రంలో ఒక్కో భాగాన్ని దాటడానికి 2 గంటల కాలం పడుతుంది అని చెప్పుకున్నాము. ఆ విధంగా ఒక రోజులో పగటి పూట 12 గంటలు, రాత్రిపూట 12 గంటలు, కర్మచక్రం 2 భాగాలుగా విభజించినప్పుడు పగలు రేయిగా ఉంది అని చెప్పుకున్నాము. ఆ తర్వాత కాలచక్రంలో సూర్యుడు 12 రాశులు ఉన్నాయి కదా, ఆ రాశుల్లోనే తిరుగుతూ ఉంటాడు. ఒక్కో రాశి మారటానికి సంక్రమణం చెందడానికి 30 రోజులు సమయం పడుతుంది అనుకున్నాం.
అదే కాలచక్రంలో చంద్రుడు కూడా పరిభ్రమణం చేస్తుంటాడు. ఈ చంద్రుడు కాలచక్రంలో తిరగటానికి చంద్రునికి కూడా ఒక్కొక్క రాశిని మారడానికి 2.5 రోజుల సమయం పడుతుందని, ఆ విధంగా కాలచక్రాన్ని విభజన చేసినప్పుడు సూర్యుని విషయంలో దాన్ని ఉత్తరాయణం దక్షిణాయనం అన్నప్పుడు చంద్రుని విషయంలో శుక్లపక్షము కృష్ణపక్షంగా మనం చెప్పుకున్నాము. ఆ విధంగా ఎప్పుడైతే యోగి అయినటువంటి వాడు, కర్మంతా పూర్తి అయినటువంటి వాడు మరణించినప్పుడు మరణ సమయంలో అది పగలు పూట, అంటే సూర్యరశ్మి ఉన్నటువంటి పగలు పూట, మబ్బులు లేని సమయం అయి ఉన్నప్పుడు, తర్వాత చంద్రుడు కూడా శుక్లపక్షంలో ఉన్నప్పుడు, సూర్యుడు కూడా ఉత్తరాయణంలో ఉన్నప్పుడు ఆత్మను చేరడానికి జీవునికి దారి ఏర్పడుతుంది. అలా ఆత్మను చేరినటువంటి జీవుడు మోక్షాన్ని పొందుతాడు అని మనము చెప్పుకున్నాము. అంతవరకు పోయిన వారం చెప్పుకున్నాము. ఇక ఈరోజు 25వ శ్లోకం నుంచి చెప్పుకుందాము. ధూమో రాత్రి తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే. ఇక్కడ ఏమంటున్నాడంటే, యోగి మరణించే సమయంలో ఆ ప్రాంతము కనుక మబ్బులతో కూడి ఉండి అది రాత్రి అయ్యి కృష్ణపక్షము 15 రోజులు ఉంటుంది కదా, 15 రోజుల్లో ఏ రోజో ఏదో ఒక రోజు అయ్యి ఉండి, అది కూడా దక్షిణాయనం కనుక అయ్యి ఉంటే 6 నెలల కాలంలోనైనా, ఆ దక్షిణాయనం 6 నెలల కాలంలో మరణిస్తే అతడు మోక్షాన్ని పొందడు. ఎందుకంటే అతనికి, ఆ జీవునికి ఆత్మని చేరే దారి ఏర్పడదు. జ్ఞాన తేజస్సు కలిగిన వాడై తిరిగి జన్మిస్తాడు. అలాంటి యోగి జ్ఞాన తేజస్సుతోటి తిరిగి జన్మిస్తాడు. అయితే ఇక్కడ మనము ఈ విధంగా మనకి ఇంత సులభంగా మనకి ఈ భావం అనేది మనం తెలుసుకోవాల్సి ఉండగా కొందరు ఏం చేసినారంటే, దానికి తగ్గట్లుగానే ఇప్పుడు మనకి శ్లోకంలో కూడా ఏమన్నారంటే, ప్రయాత యాంతితం కాలం అని 23వ శ్లోకంలో మనకి చెప్పున్నారు కదా. అంటే ఏ కాలంలో మరణిస్తే మోక్షం పొందుతాడు అనేది అక్కడ చాలా వివరంగా విడమర్చి చెప్పినారు 23వ శ్లోకంలో. 24వ శ్లోకంలోకి వచ్చేసరికి ఇక్కడ ఏమన్నారంటే, వీళ్ళు పగటి దేవత, శుక్లపక్ష దేవత, ఉత్తరాయణ దేవత అని దేవతల పేర్లు చెప్పి, మీరు కనుక ఈ దేవతలు పోయే దారిలో పోతే మీకు మోక్షం దొరుకుతుంది అని రాసినారు. అయితే అలా రాసిన వాళ్ళు ఎవరు కూడా ఆ దేవతలను చూడలేదు. విన్నోళ్ళు కూడా వాళ్ళు ఎక్కడున్నారని కూడా ఎతకలేరు, దొరకరు కూడా. అసలు ఈ శ్లోకంలోనే చెప్పలేదు దేవతల గురించి. వాళ్ళు ఆ విధంగా లేని దేవతలను తీసుకొచ్చి పెట్టడం అనేది కూడా తప్పు భావమే అని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ శ్లోకంలో చెప్పిన విధానం ప్రకారము ఏ సమయంలో మరణిస్తే అతడు తిరిగి పుడతాడు అనేది ముఖ్యమైనది ఇందులో. ఒకవేళ యోగి మరణించిన సమయం రాత్రి అయింది అనుకుందాం. రాత్రి అయితే జీవుడు ఎడం వైపు నుంచే లోపలికి ప్రవేశించినప్పుడు అన్ని ద్వారములు తెలుసుకోవాలంటే అది పగలు పూట, పగలనేది ఎడం వైపు ఉంటుంది, శుక్లపక్షం ఎడం వైపే ఉంటుంది, ఉత్తరాయణం ఎడం వైపే ఉంటుంది. అన్నీ ఎడం వైపే ఉన్నప్పుడు జీవుడు లోనికి ప్రవేశించడానికి సరిగ్గా సరిపోతుంది, మోక్షం పొందుతాడు. ఎప్పుడైతే రాత్రి అవుతుందో అప్పుడు ఈ కాలచక్రానికి అది ఏమవుతుందంటే దక్షిణం వైపు అవుతుంది, అది అంటే కుడివైపు అవుతుంది. జీవుడేమో ఎడం వైపు నుంచి ప్రవేశించాలి, అది రాత్రి సమయంలో అతడు మరణిస్తున్నాడు కాబట్టి అది దక్షిణం వైపు అది ద్వారం తెరుచుకొని ఉంది, దక్షిణాయనంలో ద్వారం తెరుచుకొని ఉంది కాబట్టి జీవుడు లోపలికి ప్రవేశించలేడు. అందువలన అతనికి మోక్షం అనేది రాదు. ఒకవేళ అది శుక్లపక్షం అయినప్పటికీ కూడా అతనికి రాత్రి సమయం కాబట్టి మోక్షం రాదు. అది దక్షిణాయనము, అందులోనే దక్షిణాయనం అయితే అప్పటికి కూడా ఆత్మని చేరే మార్గము లేదు. దానికి సంబంధించిన బొమ్మ కూడా మనకి ఇక్కడ స్వామివారు గీసి చూపించారు. చాలా ముఖ్యమైనవి ఇవి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇంకొకటి మనము ఇప్పుడు మొదటి విధానము అంటే మొదటి విధానంలో
జీవుడు రాత్రి మరణిస్తున్నాడు, శుక్లపక్షం అయ్యింది, దక్షిణాయనంలో మరణించాడు, అతడు మళ్ళా పుడుతున్నాడు. రెండో విధానం ఎలా జరిగి ఉండొచ్చు? రెండో విధానంలో జీవుడు పగటిపూటే మరణిస్తున్నాడు, అది శుక్లపక్షం అయ్యింది, కానీ దక్షిణాయనం అయ్యింది. అది కూడా బొమ్మకి చూపించారు స్వామివారు. అప్పటికి కూడా ఆ జీవుడు మోక్షాన్ని పొందడు, ఎందుకంటే దక్షిణాయనం అయ్యింది కాబట్టి. ఆ తర్వాత జీవుడు పగటిపూటే మరణించాడు, అది ఉత్తరాయణం అయ్యింది, కానీ అది కృష్ణపక్షము. అప్పుడు కూడా జీవుడు ఆత్మని చేరడానికి పూర్తిగా దారి అనేది లేదు. అతనికి అది కృష్ణపక్షం అయి ఉన్నందువల్ల ఆత్మని చేరుకోలేకపోతున్నాడు. ఈ విధానంలో కూడా జీవుడు మోక్షాన్ని పొందే అవకాశము లేదు. కాబట్టి జీవుడు మళ్ళా తిరిగి పుట్టవలసిందే, అంటే యోగి మళ్ళా పుట్టవలసిందే. ఎలా పుడతాడు అంటే చాంద్రమసం యోగి అని చెప్పాడంటే చంద్ర తేజస్సుతో కూడి పుడతాడు, జ్ఞాన తేజస్సుతో పుడతాడు. కాబట్టి మళ్ళీ అతను తన యొక్క యోగ విధానాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఎందుకంటే కర్మంతా అయిపోయింది, మోక్షం అనేది రాదు. కర్మంతా అయిపోయినప్పుడు అన్ని ద్వారాలు తెరుచుకోవడము, మోక్షం పొందడం అనేది ఉంటుంది. ఇంకేమన్నా డౌట్ ఉంటే అడగవచ్చు, లేదంటే మనము 26వ శ్లోకం చెప్పుకుందాం. శుక్లకృష్ణే గతీయేతే జగతశాశ్వతీమతే ఏకయాత్యనావృత్తిమన్యయా ఆవర్తతే పునః. జగతిలో శుక్ల కృష్ణ గతులు శాశ్వతముగా గలవు. ఒకదాని వలన వృత్తి, మరొక దాని వలన అనావృత్తి కలుగుచున్నది. ఈ జగతిలో ఏమంటున్నాడంటే శుక్ల కృష్ణ గతులు శాశ్వతముగా గలవు, శుక్ల కృష్ణ గతులు శాశ్వతంగా ఉన్నాయి. ఒకదాని వలన వృత్తి అంటే తిరిగి పుట్టడం అనేది, మరొక దాని వల్ల అనావృత్తి అంటే మోక్షం పొందడం అనేది. అంటే ఈ ప్రపంచంలో పక్షాలు అనేవి మారకుండా అవి శాశ్వతంగా ఏర్పడ్డాయి, ఒకదాని తర్వాత ఒకటిగా వస్తుంటుంది. కృష్ణపక్షం తర్వాత శుక్లపక్షం తర్వాత కృష్ణపక్షం, ఇలా వస్తూ ఉంటుంది. అయితే యోగులు శుక్లపక్షంలో మరణిస్తే అనావృత్తి కలుగుతూ ఉంటుంది, కృష్ణపక్షంలో మరణిస్తే వృత్తి కలుగుతుంది, అంటే తిరిగి పుడతాడు. తిరిగి పుట్టకపోవడం శుక్లపక్షము, పుడితే మాత్రం కృష్ణపక్షంలో చనిపోయినట్లు. ఇది పూర్తిగా జ్ఞానులకు అంటే యోగులకు సంబంధించి చెప్పిందే కానీ సాధారణ వ్యక్తులకు సంబంధించింది కానే కాదు అని మరొకసారి జ్ఞప్తి చేస్తున్నామని స్వామివారు చెప్తా ఉన్నారు ఇక్కడ. తర్వాత శ్లోకం చూద్దాము. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కచ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. అయితే ఆ విధంగా మనకి ఏ విధానం అంటే ఏ విధముగా మరణిస్తే యోగి తిరిగి పుడుతున్నాడో, ఎలా మరణిస్తే తిరిగి పుట్టకుండా ఉంటున్నాడు అనేది చెప్పిన తర్వాత మరి త్వరగా కర్మ కాల్చుకొని మోక్షం పొందవలనంటే మార్గం ఏంటి అనేదానికి ఇప్పుడు విన్న 2 విధముల కాలములను తెలిసిన యోగి పొరపాటు పడడు. యోగి నిశ్చయంగా ఏ సమయంలో మరణిస్తే మోక్షం పొందుతానో అని తెలుసుకుంటాడు, ఏ సమయంలో మరణిస్తే తిరిగి పుడతానని తెలుసుకుంటాడు. అంటే ఈ 2 కాలంలో గురించి తెలుసుకున్నటువంటి యోగి పొరపాటు పడడు ఎక్కడ కూడా. ఆ యోగి ఏం చేస్తాడు, ఎల్ల కాలములందు కూడా యోగయుక్తునిగా ఉండాలని చూస్తాడు. ఇక్కడ అర్జునునికి కూడా అదే చెప్తున్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఓ అర్జున, నువ్వు సర్వకాల సర్వావస్థల్లో యోగయుక్తుడివయ్యే ఉండు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మనకి ఇక్కడ యోగి మరణంలో తేడాలున్నవని, యోగి యొక్క కర్మ పూర్తి అయిపోయినదే చివరి కాలము శుక్లపక్ష వర్గము కాదని, అలా కాలం తప్పిపోవుటలో తిరిగి జన్మ కలుగునని తెలిసినవాడు కర్మ తొందరగా పోవుటకు ఏం చేస్తాడు, ఎల్ల కాలము యోగంతోనే కూడుకొని ఉండడానికే ప్రయత్నం చేస్తాడు.
ఆ విధంగా చేయడం వల్ల కర్మ త్వరగా కాలిపోయి మోక్షాన్ని పొందుతాడు. అప్పుడు అతడు శుక్లపక్షము, ఉత్తరాయణము, ఆ, పగటిపూట మబ్బులు లేని సమయము, సూర్యకాంతి సోకుతున్న ప్రాంతంలో మరణిస్తాడు. యోగి మోక్షాన్ని పొందుతాడు. నీవు కూడా అలాగే నీవు కూడా అలాంటి మరణం పొందాలి, మోక్షం పొందాలి అని అంటే ఎల్లప్పుడూ కూడా యోగయుక్తుడిగా ఉండు అనే ఇక్కడ మనకి భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకేమన్నా డౌట్ ఉంటే అడగవచ్చు, లేదంటే తర్వాత శ్లోకం చూద్దాం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. ఇక్కడ ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే ఆ విధమైనటువంటిది విషయం ఏదైతే ఉందో, మనకి ఏ సమయంలో మరణిస్తే మోక్షం వస్తుంది, ఏ సమయంలో మరణిస్తే తిరిగి జన్మ కలుగుతుందనేది అది తెలిసినటువంటి యోగి అయినటువంటి వాడు వేదాధ్యయనము, యజ్ఞాచరణము, తపస్సు, దానము వలన కలిగే పుణ్యాల ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాటిపోయి మోక్షాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే యోగ విధానం తెలుస్తుందో యోగి ఏమనుకుంటాడు, ఆ సమయంలో మరణిస్తే మోక్షం లభిస్తుందని తప్పక తెలుసుకుని ఉంటాడు. అందుకోసం ఎల్లప్పుడూ యోగయుక్తుడిగా ఉండటానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ విధంగా తెలిసిన వాడు గొప్ప జ్ఞాని అయి యోగి అయి కూడా ఉంటాడు. అలాంటి వాడు ఈ వేదాలు చేద్దామని, యజ్ఞాలు చేద్దామని, దానాలు తపస్సులు చేద్దామని ఎట్టి పరిస్థితిలో కూడా అనుకోడు. దానివల్ల ఏమొస్తుంది, సుకర్మ అనేది వస్తుంది. సుకర్మ కూడా తప్పక అనుభవించవలసిందే. దాన్ని అనుభవించడానికి మళ్ళా జన్మ ఎత్తవలసిందే. కాబట్టి అది కూడా వద్దు అని, దాన్ని కూడా పోగొట్టుకోవాలి అని అనుకుంటాడు. అది కూడా లేకుండా చేసుకోవాలి అనుకుని వాటన్నిటినీ అతిక్రమించేటువంటిది యోగ విధానమే. కాబట్టి ఆ కర్మలన్నింటినీ అతిక్రమించి పోతాడు. ఆ కర్మల ద్వారా వచ్చే సుఖాల కంటే కూడా మోక్షమే అత్యున్నతమైనది, చాలా గొప్పదని తలచి యోగాన్నే ఎప్పుడూ ఆచరించాలి, పరమపదం పొందాలి అని అనుకుంటాడు. యోగాన్ని ఆచరిస్తూ ఉంటాడు. చివరిగా పరమపదాన్ని పొందుతాడు. ఆ విధంగా మనకి అక్షర పరబ్రహ్మ యోగంలో యోగి చాలా ముఖ్యమైన విషయం, యోగి ఏ సమయంలో మరణిస్తే మోక్షాన్ని పొందుతాడు అన్నది చాలా బాగా స్వామివారు వివరించి చెప్పారు. స్వామివారికి మనము కోటి నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎంతో గొప్ప వివరం మనకి తెలియజేశారు. అక్షర పరబ్రహ్మ యోగంలో ఇంత గొప్ప వివరము ఎక్కడ కూడా మనకి లభించదు. తర్వాత మనకి ఈ అక్షర పరబ్రహ్మ యోగంలో 28 శ్లోకాలు ఉన్నాయి కదా, ఆ 28 శ్లోకాలు పూర్తిగా అయిపోయాయి. మనకు ఇప్పుడు రాజవిద్య రాజగుహ్య యోగంలో భగవంతుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు రాజవిద్య రాజగుహ్య యోగంలో? మొట్టమొదటి శ్లోకము అక్షర పరబ్రహ్మ యోగం తర్వాత రాజవిద్య రాజగుహ్య యోగంలో మొదటి శ్లోకము ఏంటో చూద్దాం. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఈ శ్లోకము ధర్మముల గురించే మనకి భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఇది చాలా రహస్యమైనటువంటి జ్ఞానము. దీనిని విజ్ఞాన సహితముగా అంటే అనుభవానికి వచ్చే విధంగా విశదపరుస్తాను, తెలియజేస్తాను. ఇది తెలియడం వలన నీకున్న అశుభాల నుంచి దూరమైపోతావు, ముక్తుడమైపోతావు. అశుభములనే బంధనముల నుండి విడుదల పొందుతావు అంటున్నాడు. ఇక్కడ బ్రహ్మ విద్య, రాజా అంటే పెద్ద, విద్య అంటే తెలుసుకోవలసినది, రాజా అంటే పెద్ద, గుహ్య చాలా పెద్ద రహస్యము, చాలా పెద్ద విద్య, చాలా పెద్ద రహస్యం. అందుకే రాజవిద్య రాజగుహ్యము అని అన్నది. ఎందుకంటే రహస్యం అంటే ఎవరికీ తెలియదు, అది గుట్టుగా ఉండేటువంటిది రహస్యమైంది.
అలాంటి జ్ఞానాన్ని భగవంతుడే అనుభవపూర్వకంగా అర్థమయ్యేటట్లు వివరించి చెప్తాను అని అంటున్నాడు ఇక్కడ. అలా అవి అది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనకు కర్మల నుండి విడుదల అనేది దొరుకుతుంది. కర్మ నుండి ఎప్పుడైతే పూర్తిగా విడిపోతామో, దూరం అయిపోతామో అప్పుడు మోక్షం అనేది లభిస్తుంది. అందుకే యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్, ఈ అశుభములు అయినటువంటి కర్మల నుండి విడుదల పొంది మోక్షాన్ని పొందుతావు అని తెలియజేశాడు. ఈరోజు ఇంకా తర్వాత రెండో శ్లోకం చూద్దాము. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఇది కూడా ధర్మముల గురించే తెలియజేస్తున్నారు. ఈ రాజవిద్య గురించి ఏమంటున్నారంటే, మొదటి శ్లోకంలో నీ యొక్క అశుభములన్నిటి నుంచి దూరమైపోయి మోక్షాన్ని పొందుతా ఉంటున్నారు. రెండవ దాంట్లో ఏం చెప్తున్నారంటే, ఇది చాలా రహస్యాల్లో కల్లా చాలా పెద్ద రహస్యము, విద్యలన్నిటిలో కంటే కూడా చాలా పెద్దది, ఎంతో పవిత్రమైనది, ఉత్తమమైనది, ప్రత్యక్షంగా అంటే ఎదురుగా కళ్ళెదుటే జరిగే ధర్మము, ఎంతో మంచి సుఖాన్ని ఇచ్చినది, అసలు నాశనమే లేదు. ఒక్కసారి మోక్షం పొందితే ఇక నాశనం ఎక్కడిది? దేవుల్లో కలిసిపోయిన తర్వాత ఈ ధర్మం కూడా, ఈ విద్య కూడా ఎప్పటికీ నాశనం లేనిది. దేవుడు ఏ విధంగా అయితే నాశనం లేనటువంటి వాడో అలాగే ఈ ధర్మాలు, దేవుని గురించి తెలుసుకునేటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ నాశనం లేనివి, శాశ్వతమైనవి. అందుకే విద్యల్లోకెల్లా పెద్ద విద్య, దీన్నే రాజా అన్నారు. రాజా అంటే పెద్ద అని. ఇప్పుడు మనము ఒక రాజ్యానికి సంబంధించి రాజు ఉన్నాడు అంటే రాజ్యానికే పెద్ద అనేటువంటి వాడు అని. పెద్ద అనే దానికి అర్థంగా రాజు అని అంటారు. ఆ విధంగా రాజుతో పోల్చి చెప్పినారు. ఇంకా రహస్యాల్లోకెల్లా పెద్ద రహస్యము, ఇది గొప్ప రహస్యం అన్నారు. ఈ రహస్యం అంటేనే ఎవరికి తెలియంది, ఎవరు చెప్పలేనిదే రహస్యము. కాబట్టి ఆ చెప్పలేనటువంటి విషయాన్నే, రహస్యమైనటువంటి దాన్నే భగవంతుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనము ఆ రహస్యమైనటువంటి విద్యని తెలుసుకోగలుగుతామో అప్పుడు అశుభములు కలుగజేసేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాల మీద ఆసక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ గుణములకు ఈ గుణాలకి చిక్కినటువంటి జీవుడే కర్మలను సంపాదించుకుంటున్నాడు. ఆ కర్మలు అడ్డంకిగా మారిపోయి ఉండడం వల్ల మోక్షాన్ని పొందలేకపోతున్నాడు. ఎప్పుడైతే ఈ రాజగుహ్యమైనటువంటి రాజవిద్యని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు గుణాల మీద మనకి ఆసక్తి, శ్రద్ధ అనేది తగ్గిపోతుంది. ఇంకా ఏమంటున్నాడంటే, ఇది ప్రత్యక్షమైనది, ఈ జ్ఞానము ప్రత్యక్ష ధర్మమైనది, అంటే ఎదురుగా కనిపించేటువంటి ధర్మమైనది, దీనికి నాశనం లేదు. అందువలన ప్రత్యక్ష పనులు చేయవాడు తప్పక తెలిసి చేయవలసినది, ప్రత్యక్షంగా పనులు చేసేవాడు తప్పకుండా తెలిసి చేయవలసింది. అట్లు కాకుండా వాడు చేస్తుంటే నేను చేస్తున్నానని తెలివి తక్కువ వాడు అవుతాడు. అలా కాకుండా వాడు చేస్తుంటే నేను చేస్తున్నానని అనుకుంటే తెలివి తక్కువ వాడు అవుతాడు. అలా తెలివి తక్కువ పనులు, అర్థం లేని పనులు చేయకుండాటకు అయినా ధర్మాలు తెలియాలి. ఎంతోమంది ఆచరణల పేరుతోటి, సాంప్రదాయాల పేరుతోటి రకరకాలుగా వాళ్ళు పాటిస్తూ ఉంటారు. వాడు చేసిండు కదా, పెద్దోడు చేసిండు కదా నేను చేస్తా అని, ఇంకొకటి చేసిండు కదా నేను చేయాలి, గొర్రెదాటులాగా వాడు చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తున్నా. అది ఏందిరా అంటే చెప్పడు, వానికి తెలియదు. మరి అర్థం లేని పని వ్యర్థము. అర్థం లేకుండా ఏం చేసినా వ్యర్థం. దానివల్ల వానికి వచ్చేటువంటి ఉపయోగం ఏది కూడా లేదు. ఉదాహరణకి ఇప్పుడు టెంకాయ అందరూ కొడుతుంటే నేను కొడుతున్నా అంటే ఏం ఫాయిదా ఉంది? టెంకాయ ఎందుకు కొడుతున్నాము, దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏముందో అది తెలుసుకుంటే అది ఆ టెంకాయ కొట్టే విధానంలో ఉన్నటువంటి ధర్మం అనేది తెలియబడుతుంది. పెళ్లి రోజులు తలంబ్రాలు పోసుకుంటున్నారు. ఎందుకు పోసుకుంటున్నారంటే వాళ్ళందరూ మన పెద్దలు చెప్పినారు పోసుకోమని మేము పోసుకుంటున్నాం. అంటే ఏం అర్థం ఉంది దాంట్లో?
ఆ తలంబ్రాలంటే ఏంటి, ఎందుకు తలంబ్రాలు అన్న పేరు అన్నారు, ఎందుకోసం తలంబ్రాలు పోసుకోవాలి, తలంబ్రాల్లో వాడేటువంటి తలంబ్రాల్లో బియ్యపు గింజలు ఎందుకు పెట్టాలి, వాటికి పసుపు ఎందుకు రాసి ఉన్నారు, మళ్ళీ తలంబ్రాల్ని ఫలానా వాళ్ళే వేస్తే మంచిది అని ఎందుకు చెప్తున్నారు, ఇవన్నీ తెలుసుకోకుండా అందరు చేస్తున్నారు వాడు మేము చేస్తున్నామంటే దాంతో వచ్చేటువంటి ఉపయోగము ఏది లేదు. అందరు బతుకుతున్నట్టే బతుకుతున్నామంటే జంతువులు కూడా బతుకుతూ ఉన్నాయి, అవి కూడా ఆకలి అయితే తింటున్నాయి, నిద్ర వస్తే నిద్రపోతున్నాయి. అన్ని మనుషులు కూడా జంతువులాగానే బతుకుతామంటే ఏం ఫాయిదా ఉంది? అలా కాదు. పుట్టినందుకు సార్థకత అనేది ఉండాలా, ఎందుకు పుట్టాము, మన కర్మ ఏమిటి, కర్మని మనం ఎలా కాల్చుకోవాలి, మనం దైవంగా ఎట్లా మారిపోవాలి అనేది కూడా ఉండాలి కదా. చాలా మటుకు ఇంకా 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 చెప్పుకుంటూ పోతే ఎన్నో పనులు మనం చేస్తున్నాం, ఎన్నో మాటలు కూడా మనము వాళ్ళు మాట్లాడుతుంటే మనం మాట్లాడడము, ఆ మాటలే తిరిగి చెప్పడం చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాము. గుంపులో కూడిపోయి ఒకడు గోవిందా అంటే మళ్ళా మనం గోవిందా అంటాం. అసలు గోవిందా అంటే ఏందో తెలియదు, మనం పలానా సామెతలు ఎందుకు వాడుతున్నాం తెలియదు, ఎందుకు మన పెద్దల సామెతలు ఏర్పాటు చేసి పెట్టారో ఎన్నో. ఈ విధంగా ఎన్నిటికో మనకి వాటి ఆచరణలకు ధర్మాలు అనేవి తెలియకుండా పోయినాయి అన్నట్టు. వాటి గురించి తప్పకుండా తెలుసుకోవాలి. కాబట్టి వాటిని తెలుసుకోమనే మనకి భగవంతుడు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక ఈరోజుకి ఇక్కడ ఆపేద్దాము, వచ్చే వారము మిగిలింది చెప్పుకుందాము. మనం అక్షర పరబ్రహ్మయోగం మొత్తం అంతా పూర్తి చేసుకొని రాజవిద్య రాజగుహ్య యోగంలో 2వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. 3వ శ్లోకం నుండి వచ్చే ఆదివారము చెప్పుకుందాము. ఈరోజుకి ఇక్కడ ఆపేద్దాము, మంగళం పాడి ముగిద్దాం. ఓం మంగళము మీకు మద్గురు చంద్రమ, మంగళము మీకు మహిప్రకాశ, మంగళము చేసి మరి మరి మృక్కెద అఖిల జీవ సంఘ ఆత్మలింగ. ఓం మంగళము గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. అందరికీ ప్రబోధార్పణం.